మొదట్లో ప్రార్థన చేసుకుందాము. తండ్రి, సమయం బట్టి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. తండ్రి, మీరే ఇన్ని దినములు ఈ సిరీస్ నడిచేటట్లు మీ కృప చూపించున్నారు. మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. బిబ్లికల్ క్వారంటైన్స్ అనే సబ్జెక్ట్ తీసుకొని మేము కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నాం. తండ్రి, కొన్ని పాఠములు మీరు మాకు నేర్పించే దేవుడై ఉన్నారు. ఈ సమయంలో కూడా మీ చేతులు అప్పచెప్తున్నాం తండ్రి. మా ప్రతి మాట, మా ప్రతి ఆలోచన మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై ఈ సమయంలో వాడుకుంటున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను నొప్పి బయలుపరుస్తానని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్. సార్వత్రిక సంఘము ప్రేక్షకులారా, నా వైపున, నా కుటుంబం వైపున నేను శుభములు పలుకుతున్నాను. మీరు కొన్ని వారాలుగా గమనిస్తున్నారు, అందరికీ చాలా కామన్ సబ్జెక్ట్ ఇప్పుడు ఐసోలేషన్, లాక్డౌన్, క్వారంటైన్. అయితే చాలా మనకి పరిచితమైన వర్డ్ ఈ క్వారంటైన్, లాక్డౌన్స్, ఐసోలేషన్స్ని తీసుకొని నేను ఒక ఆత్మిక అంశం తీసుకొని మీతో కొన్ని పాఠములు పంచుకుంటున్నాను. మొదటి బిబ్లికల్ క్వారంటైన్ అనేది మనము యోసేపు జీవితంలో గమనించాము. దాని తర్వాత మోషే జీవితంలో, ఆయన అనుభవించిన 3 క్వారంటైన్స్ ద్వారా మనం నేర్చుకున్న కొన్ని పాఠాలు మీకు గుర్తున్నాయి అనుకుంటా. అలాగే పోయిన వారము పౌలు జీవితంలో ఆయన అనుభవించిన క్వారంటైన్స్ ద్వారా మనం ఎన్నో పాఠంలో నేర్చుకున్నాం. ఈ దినము ఇంకొక భక్తుడి గురించి, విశ్వాస వీరుడు గురించి మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది ఎలియా ప్రవక్త. మరి చెప్తున్నాను, ఎలియా ప్రవక్త. మొదటిసారి ఈ ప్రోగ్రామ్ని వ్యూ చేసే వాళ్ళ బెనిఫిట్ కొరకు క్వారంటైన్ అనే వర్డ్ అర్థం ఇంకొకసారి చెప్పాలని కోరుకుంటున్నాను. క్వారంటైన్ అంటే ఐసోలేషన్. ఒక వ్యక్తి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా వేరే చోటలో ఉండుట, దాన్ని క్వారంటైన్ అని అంటారు. యోసేపు కానాన్ దేశంలో ఉండాలి, కానీ ఐగుప్తుకి పంపింపబడారు. అది దేవుని చిత్తమే. అది ఆయన ఆత్మిక, ఇంకా చెప్పాలంటే మానసిక క్వారంటైన్. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి దూరం ఉండుట, సమాజంలో కొన్ని దినములు ఉన్నాడు, దాని తర్వాత చెరకి వెళ్ళారు. అది సామాజిక క్వారంటైన్. కానీ అన్ని క్వారంటైన్స్ చేత యోసేపు జీవితంలో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న సత్యము మరీ నెరవేర్చబడుట మనము గమనించాం. అలాగే మోషే జీవితంలో మొదటి క్వారంటైన్ 40 సంవత్సరములు మిదియాన్ అరణ్యము, దాని తర్వాత 40 దినములు సీనాయి కొండ మీద, మరి రెండోసారి సీనాయి కొండ మీద 40 దినములు. పౌలు జీవితంలో మనం గమనిస్తే మొదటి క్వారంటైన్ 3 దినములు యూదా అనే ఒక భక్తుని ఇంట్లో, దాని తర్వాత 3 సంవత్సరములు వెంటనే ఆయన రక్షణ పొందిన తర్వాత అరేబియా అరణ్యంలో, దాని తర్వాత ఆయన చెరలో ఉండుట 2 సంవత్సరాలు సిజేరియా అనే పట్టణంలో, దాని తర్వాత రోమా పట్టణంలో కూడా కొన్ని సంవత్సరంలో ఆయన చెరలో ఉన్నాడు. దాని ద్వారా మనం ఎన్నో పాఠములు నేర్చుకున్నాం. ఎందుకంటే ప్రతిదీ దేవుడు ఆ భక్తుడి మేలు కొరకు, సార్వత్రిక సంఘం మేలు కొరకే వాడుకున్నట్టు మనకి కనిపిస్తుంది. అయితే ఎలియా ప్రవక్త జీవితంలో మనం వస్తే, ఆయన జీవితంలో కూడా మనకి 3 క్వారంటైన్స్ కనిపిస్తాయి. ఈ 3 క్వారంటైన్స్లో మనం ఎన్నో పాఠములు మనం నేర్చుకోవచ్చు. మొదటి క్వారంటైన్ 6 నెలలది, రెండో క్వారంటైన్ 3 సంవత్సరములు, దాని తర్వాత 3వ క్వారంటైన్ ఒక 40 దినముల కంటే ఎక్కువే అని మనము భావించవచ్చు. దానికి సంబంధమైన వాక్య భాగములు కూడా నేను మీతో పంచుకుంటాను. ఫస్ట్ క్వారంటైన్ ఎలియా జీవితంలో వచ్చింది. అది ఏ సందర్భము, దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనకి తెలుసుంటే మంచిది. ఎలియా ప్రవక్త ఎక్కువ వరకు ఇజ్రాయెల్ దేశంలో పరిచర్య చేశాడు. మీకు కొంచెమందికి తెలిసే ఉంటుంది, సొలొమోను పరిపాలన అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ దేశము 2 భాగాలుగా విభాగించబడింది. 10 గోత్రాలు కలిపి ఇజ్రాయెల్ దేశము, 2 గోత్రాలు యూదా, బెంజమిన్ కలిపి యూదా దేశం. అయితే ఎలియా ప్రవక్త పరిచర్య యూదా దేశంలో మనకి కనిపించదు, కానీ
ఎక్కువ వరకు ఇజ్రాయెల్ దేశంలో, అది 10 గోత్రాల రాజ్యంలో మనకి కనిపిస్తుంది. యూదా రాజ్యంలో మనం గమనిస్తే కొన్ని మంచి రాజులు మనకు కనిపిస్తారు. కానీ ఇజ్రాయెల్ రాజ్యంలో మనం గమనిస్తే అందరు విగ్రహారాధికులే. ఇంకా ఎలియా ప్రవక్త సమయంలో అహాబ్ రాజు మనకు కనిపిస్తాడు, భయంకరమైన విగ్రహారాధికుడు. ఇంకొక మాట మనం మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం, నేను రిపీట్ చేస్తున్నానండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో మనం గమనిస్తే ఆయన విగ్రహారాధన చేసే పాపంకి ఇంకొక పాపం కూడా యాడ్ చేసుకున్నాడంట, కలుపుకున్నాడంట. భయంకరమైన విగ్రహారాధికురాలైన జెజబెల్ని పెళ్లి చేసుకున్నాడంట. జెజబెలు సిదోన్ దేశము రాణి. ఇది మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుకోవచ్చు. ఏ దేశంకి ఆమె రాణి, మా ప్రిన్సెస్గా ఉండింది, రాజకుమారిగా ఉండింది అంటే సీదోను దేశంకి అన్నమాట. అయితే దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి మనము మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం మరి చెప్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం, దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆయన ప్రవచిస్తున్నాడు, నేను తిరిగి మాట పలికే వరకు ఈ దేశంలో వర్షం అనేది ఉండదు అని. మనకందరికీ పరిచితమైన వాక్య భాగం అండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం నేను చెప్తున్నాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనము, నాలుక వశంలో మరణము ప్రాణము ఉన్నదనే మాట. ఇంకా ఒక ప్రవక్త, ఎలీషా ప్రవక్త లాంటి ప్రవక్త ఒక మాట పలికితే అది నెరవేర్చబడాలి. అది దేవుని ప్రేరేపణతో వచ్చిన మాటలు. సో ఇంకా ఎన్ని సంవత్సరంలో వర్షం పడలేదో దాని గురించి నేను తర్వాత చెప్తాను. కానీ వెంటనే మాత్రము కరువు ప్రారంభమైపోయింది, వర్షాలు ఆగిపోయినాయి. అయితే దేవుడు ఆయన భక్తులను గురించి మాత్రం పట్టించుకుంటే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యోసేపు గురించి ఆయన క్వారంటైన్లో పట్టించుకున్నాడు, మోషే గురించి ఆయన క్వారంటైన్లో పట్టించుకున్నాడు, పౌల్ గురించి ఆయన క్వారంటైన్ పీరియడ్స్లో ఆయన దేవుడు పట్టించుకున్నారు. అలాగే ఎలియా ప్రవక్తను కూడా దేవుడు చక్కగా కాపాడుట మనము చూస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎప్పుడు అహాబ్ రాజుకి జెజబెల్ రాణికి తెలిసిందో ఈ వర్షం ఆగిపోవుట, దాని వెనకాల కారణము ఈ ఎలియా ప్రవక్త అని, ఆయనని ఎంత ఎత్తుకుండొచ్చు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ మనసులో ఎంత ద్వేషం ఉండి ఉండొచ్చో ఆయన పట్ల ఒకసారి ఆలోచించండి. ఆయనని పట్టుకొని చంపివేయాలని వాళ్ళు కోరుకున్నారు కావచ్చు. వాళ్ళు ఎత్తుకని చోట లేదనే మాట కూడా మనము 18వ అధ్యాయంకి వస్తే మనము గమనించవచ్చు. ఓబద్యా అనే ఒక మంచి భక్తుడు పలికిన మాట ఏమనంటే, అహాబ్ రాజు అన్ని రాజ్యములు ఎతికాడు అని ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు ఎలియాతోనే, నీ గురించి అన్ని రాజ్యములు ఆయన ఎతికాడు అని. సో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దేవుడు ఎలియా ప్రవక్తని అహాబు జెజబెల్ దగ్గర నుంచి కాపాడాలి, ప్లస్ ఆయన అవసరతలన్నీ కూడా పూర్తి అయ్యేటట్లు చూసుకోవాలి. సో ఫస్ట్ క్వారంటైన్ ఎక్కడంటే కెరీతు వాగు పక్కన అనే మాటలు మనము గమనించవచ్చు. మరి చెప్తున్నానండి, గెరితు వాగు పక్కన మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది. అది 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ ఎలియా ప్రవక్త 6 నెలలు ఉన్నాడు అని మనం భావించవచ్చు. మరి రెండో క్వారంటైన్ 3 సంవత్సరములు, ఈ రెండు కలిపితే 3.5 సంవత్సరాలు వస్తుందన్నమాట. మనకందరికీ పరిచితమైన వాక్య భాగము యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఎలియా ప్రవక్త చెప్పినట్లు 3.5 సంవత్సరంలో వర్షం పడలేదు అని. 3.5 సంవత్సరంలో. సో ఆ 3.5 సంవత్సరములని మనం ఎలాగ విభాగించాలి అంటే, వాక్య భాగంలో జాగ్రత్తగా మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, అలాగే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనంని మనం తీసుకుంటే మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఆ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము లో మనం గమనిస్తే మొదటి వచనాల్లోనే ఏమని ఉంటుందంటే 3 సంవత్సరముల తర్వాత అని ఉంటుంది. అంటే ఆయన రెండో క్వారంటైన్ ఒక జారెఫెత్ గ్రామంలో ఆయన గడుపుతున్నాడు 3 సంవత్సరములు. సో యాకోబు పత్రికతో మరి మనం కంపేర్ చేస్తే 6 నెలలు మిగిలిపోయినాయి. 3 సంవత్సరములు జారెఫెత్ గ్రామంలో అంటే మరి
6 నెలలు ఎక్కడున్నాడు అంటే బైబిల్ పండితులు చెప్పేది ఆ కెరీతు వాగు పక్కనే అని. సో నేను వాడే సబ్-హెడ్డింగ్స్ జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిది ఏంటంటే ఫస్ట్ క్వారంటైన్లో ప్రొటెక్షన్ ఎవరికి కనిపించకుండా దేవుడు ఎలియా ప్రవక్తని కెరీతు వాగు దగ్గర పెట్టాడు. మన దేవుడు మారే దేవుడు కాదండి. మాలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, అలాగే హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే మన దేవుడు మారే దేవుడు కాదు. మన ఈ 3 జ్ఞానులను కూడా మనం గమనిస్తే హేరోదు రాజు ఎంత ఎతికినా సరే వాళ్ళ గురించి వాళ్ళు కనిపించలేదు ఆయనకనే మాట మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చదువుకోవచ్చు. యాక్చువల్గా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ జ్ఞానులకి హేరోదు రాజు చెప్పిన మాటలు ఏంటంటే, మీరు రాజాది రాజుని దర్శించండి బెత్లెహేంలో, తర్వాత వచ్చి నాకు చెప్పండి ఎక్కడ ఉన్నాడో అని. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ శిశువు, రాజు పుట్టిన శిశువు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చిన్నప్పుడే చంపివేసేయాలి అని. దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ఆ జ్ఞానులని వేరే దారిలో తీసుకొని వెళ్ళారంట. అయితే హేరోదు రాజు ఎంత ఎతికినా సరే ఆ జ్ఞానులు ఆయనకి కనిపించలేదు. అలాగే దేవుడు కెరీతు వాగు పక్కన ఎలియా ప్రవక్తని దాచిపెట్టాడు. ఇంకా ఈ ఆహాబు రాజు, జెజబెల్ రాణి ఎంత ఎతికినా సరే ఆయన వాళ్ళకి కనిపించలేదు. కెరీతు వాగు అంటే మరి నీళ్ళైతే ఆయనకు దొరుకుతున్నాయి, మరి ఆహారం ఎలాగ దొరికింది అని మనము ప్రశ్న వేసుకుంటే చక్కగా దేవుడు కాకులని ఆజ్ఞాపించాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాకులని ఆజ్ఞాపించి ఎలియా ప్రవక్తకి కావాల్సిన ఆహారము ఆయన దొరికేటట్లు చేశాడంట. ఒకసారి ఆలోచించండి, దేవుని చేతిలో ఒక వ్యక్తి హృదయము, ఒక వ్యక్తి స్వభావము, ఆయన నేచరే మారిపోతుందనే సత్యంకి ఇది ఒక రుజువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాకులను వాడుట ఇది దేన్ని రుజువుపరుస్తుందంటే దేవుని చేతిలో ఒక వ్యక్తి స్వభావము మారిపోతుంది అనే సత్యం అది రుజువుపరుస్తున్నది. ఎంతోమంది సాక్ష్యములు పంచుకుంటారు కదండి. నేను ముందు తాగుబోతు అయి ఉంటిని, ముందు దొంగ అయి ఉంటిని, ముందు హంతకుడు అయి ఉంటిని, యేసు దగ్గర రాగానే నేను మారిపోయాను అనే సాక్ష్యములు మనం అనేక సార్లు మనం వినుండొచ్చు. అలాగే మనం గమనిస్తే కాకులు దేని బట్టి చాలా పేరు పొందినాయి అంటే ఇన్ కోర్ట్స్లో నేను ఆ మాట వాడుతున్నాను. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫేమస్ ఫార్ ఆర్ నోటోరియస్ ఫార్ అని అంటారు. ఫేమస్ ఫార్ అంటే మంచి కారణాలను బట్టి పేరు పొందుట, నోటోరియస్ ఫార్ అంటే చెడ్డ కారణాలను బట్టి పేరు పొందుట. కాకులు పాపము మనం గమనిస్తే స్వాభావికంగా చాలా కకృతితో కూడిన పక్షులు. మీరు ఒక చిన్న మాంసం ముక్క వేయండి 3 కాకుల మధ్యన, ఒకటొకటి పోడ్చుకుంటాయి ఆహారం కొరకు. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఆ కాకులని లేవికాండం 11వ అధ్యాయం కూడా మనం చదివితే కాకులు అపవిత్రమైన పక్షుల కింద వస్తుంది. మరి చెప్తున్నాను, లేవికాండం 11వ అధ్యాయం మనం చదివితే కాకులు అపవిత్రమైన పక్షుల గుంపులో వస్తుంది. ఆ అపవిత్రమైన కాకులని దేవుడు ఎలియా ప్రవక్తని మానసికంగా ఒక విషయం బట్టి సిద్ధపరచుటకు ఆయన ఏం చేశాడు అంటే అపవిత్రమైన కాకులను వాడి దేవుడు ఆ ఎలియా ప్రవక్తని పోషించాడు. ఆ కాకులు చూడండి, అవి కకృతితో కూడిన కాకులు సామాన్యంగా. అయితే యూజువల్గా ఆ మాంసం అన్నా రొట్టె అన్నా తీసుకొని వచ్చేటప్పుడు కాకులకి చేతులు లేవు కదా, ఎలాగ తీసుకొని వచ్చి ఉంటాయి? నోటితోనే. ఒకసారి ఆలోచించండి, ఆ నోటితో తీసుకొని వస్తున్నాయి. దాని నాక కూడా బహుశా తాకుతుందేమో ఆ ఆహారంకి, కానీ అవి తినట్లేవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించండి, కకృతితో కూడిన కాకులు ఆహారం తీసుకొని వచ్చినప్పుడు నోటితోనే పట్టుకొని తీసుకొని వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే దాని నాక కూడా ఆహారంని తాకుతుందేమో, కానీ దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి, దాని స్వభావమే దేవుడు మార్చి వేసేసాడు కాబట్టి ఏం కకృతి మనకు కనిపించట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్వార్థం లేకుండా ప్రవర్తిస్తున్నాయి, వచ్చి ఎలియా ప్రవక్తకి ఆహారము అందిస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ క్వారంటైన్లో మనం గమనిస్తే అక్కడ ప్రొటెక్షన్ ఉంది, అలాగే ప్రొవిజన్ కూడా ఉంది. ఈ కాలంలో మనకి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయేమో మన ముందు. ఈ క్వారంటైన్, లాక్డౌన్, కరోనా వైరస్ సమయంలో ఎన్నో ప్రశ్నలు మన ముందు ఉన్నాయేమో. రాబోయే దినంలో ఎలాగుంటాయి,
ఎకానమీ ఎలాగుంటుంది, ఆర్థిక పరిస్థితులు ఎట్లుంటాయి, ఉద్యోగాలు ఉంటాయా, వ్యాపారాలు నడిపించవచ్చా, మనము ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు. అయితే ఎలియా ప్రవక్తని దేవుడు ఎలాగ జాగ్రత్తగా కాచి కాపాడాడో, ఎలాగ అవసరతల్ని పూర్తి చేశాడో, మన అవసరతలని దేవుడు పూర్తి చేయలేడా? ఆయన కూడా మరీ చెప్తున్నానండి, మన దేవుడు మారే దేవుడు కాదు. ఎలియా ప్రవక్త పట్ల ఆయన నమ్మకం ఉన్నాడంటే మన పట్ల కూడా ఆయన నమ్మకంగా ఉంటాడు. దేవునికి అన్నీ తెలుసండి. ఇప్పుడు 2వ క్వారంటైన్కి నేను వస్తున్నాను. వర్షము అక్కడ లేకుండా ఉంటే దేవునికి బాగా తెలుసు కెరిత్ వాగు అది ఎండిపోతుంది అని. అయితే ఇప్పుడు ఆ ఎలియా ప్రవక్తని ఎక్కడ తీసుకొని వెళ్తున్నాడు దేవుడు అని మనం గమనిస్తే, ఒకవైపున చెప్పాలంటే సింహం గుహకి ఆయన తీసుకొని వెళ్తున్నాడు. మీకు కొంచెం ఆశ్చర్యం పుట్టవచ్చు, ఎందుకంటే సామాన్యంగా సింహం గుహని మనము దేంతో ఏ కథతో జ్ఞాపకం పెట్టుకుంటామంటే దానియేలు కథతో మనము జ్ఞాపకం పెట్టుకుంటాం. సామాన్యంగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం చదివితే అక్కడ సింహం గుహ, అక్కడ దేవుడు ఎలాగా కాచి కాపాడాడో దానియేలు ప్రవక్తని అక్కడ చక్కగా రాయబడి ఉంది. మరి నేను జారెఫత్ గ్రామంని ఒక సింహం గుహ అని నేను ఎందుకు అంటున్నాను? కారణం ఏంటంటే ఆ జారెఫత్ గ్రామము సీదోను పట్టణంకి చాలా దగ్గరున్న పట్టణం. ఇలా ఇక్కడ చూడండి, ఇదే మ్యాప్ అయి ఉంటే అది ఫినేషియా అనే దేశం మ్యాప్ అమ్మ, ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఫినేషియా ఎలాగుంటుంది అంటే అన్నిటికన్నా కింద తూరు ప్రాంతం ఉంటుంది, తూరు పట్టణం ఉంటుంది. ఇక్కడ జారెఫత్ మిడిల్లో ఉంటుంది, సీదోను ఆనుకొనే ఉంటుంది, సీదోను ఆనుకొనే ఉంటుంది. అందుకే మనం గమనిస్తే దేవుడు చెప్పిన మాటలే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 8-9 వచనాలు, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివితే జారెఫెత్కి నువ్వు వెళ్ళు, సీదోనులో ఉన్న జారెఫెత్కి నువ్వు వెళ్ళు అనే మాటలు అక్కడ రాయబడి ఉంది. అదే మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లూకా సువార్త 4వ అధ్యాయంలో 26వ వచనం నుంచి 28వ వచనంలో మనం చదివితే అక్కడ ఇదే మాటలు అంటారు. ఏమనంటే సీదోనులో ఉన్న జారెఫెత్ అని అంటారు. సీదోను దేశం నుంచి ఎవరు వచ్చారని నేను మీతో ఆల్రెడీ పంచుకున్నాను. జెజబేలు ఆమె సీదోను రాజు కుమార్తె, అంటే రాజకుమారి. ఆమె ఒకసారి ఆలోచించండి, అక్కడ ఎలియా ప్రవక్త ఉన్నాడు అంటే ఆమె ఎలాగ రియాక్ట్ అవుతుంది, ఎలాగ సైనికులను పంపించి ఆయనను వెంటనే పట్టుటకు ఆయన చప్పుటకు ప్రయత్నిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎలియా ప్రవక్తకి బాగా తెలుసు జారెఫత్ గ్రామము సీదోను పక్కనే అని. ఇంకా అక్కడ అందరూ ఈ సైనికులు, సీదోను దేశం సైనికులు అందరూ కూడా ఒక ఎతుకుతూ ఉన్నారు ఈయన గురించి అనే మాట ఎలియా ప్రవక్తకి బాగా తెలుసు. మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, అప్పుడప్పుడు మీరు ఇంగ్లీష్ జూయిష్ మూవీస్ అన్నా, ఇంగ్లీష్ జూయిష్ కార్టూన్స్ అన్నా మీరు చూడండి. నేను చూసి ఉన్నాను కాబట్టి నేను మీతో పంచుకుంటున్నాను. ఇంగ్లీష్ మూవీస్, హీబ్రూ మూవీస్ అన్నా, ప్రవక్తలతో కూడిన మన ఇజ్రాయెల్ ప్రజలు తయారు చేసే మూవీస్ అన్నా, ఇజ్రాయెల్ ప్రజలు తయారు చేసే కార్టూన్స్ అన్నా మీరు చూడండి. దాంట్లో ఈ పర్టికులర్ భాగం గురించి మీరు మూవీ చూస్తే, ఆ కార్టూన్ చూస్తే ఎలియా ప్రవక్తకి ఎంతో దిగులు కలిగింది అనే మాట మనము గమనించవచ్చు. పోయి జారెఫత్ గ్రామానికి ఎందుకు దేవుడు పంపిస్తున్నాడు? జారెఫత్ గ్రామంకి, అక్కడ అది సీదోన్ పక్కనే ఉంది కదా, అక్కడ ఉన్న సైనికులు నేను అని గ్రహిస్తే వెంటనే కటాక్షం చూపించకుండా ఐదర్ నన్ను పట్టి జెజబెల్ రాణి దగ్గర నన్ను తీసుకొని వెళ్తారు, ఆ చంపి వేసేస్తారు. పోయి దేవుడు ఎందుకు జారెఫత్ గ్రామంకి తీసుకొని వెళ్తున్నాడు అని ఆయనకి దిగులు కలుగుట ఆ మూవీస్లో మనం చూడవచ్చు. జూయిష్ కార్టూన్ మూవీస్ అన్నా, జూయిష్ రియల్ మూవీస్ అన్నా ఎలియా ప్రవక్త గురించి. అయితే దేవుడు ఇంకా అదే కాదు, జారెఫత్లో గ్రామంలో ఒక విధవరాల ఇంట్లో ఆయనను పెట్టి పోషిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక విధవరాల ఇంట్లో, ఏదో ధనవంతుల ఇంట్లో కూడా కాదు, ఒక విధవరాల ఇంట్లో పెట్టి ఆయనను పోషిస్తున్నాడు. ఈ 2వ క్వారంటైన్ 3 సంవత్సరంలో మరి దాంట్లో కూడా మనం గమనిస్తే ప్రొటెక్షన్ ఉంది, ప్రొవిషన్ ఉంది. ఇంకో 3వ మాట కూడా వస్తుంది, అదేంటంటే రెస్టోరేషన్. దాని గురించి నేను తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు ఇదే జారెఫత్ గ్రామంలో గురించి మనం తీసుకుంటే ఒక్క అభ్యంతరము ఎలియా ప్రవక్త హృదయంలో ఏముందంటే, అయ్యో అది సీదోన్ పక్కన,
రెండో అభ్యంతరం ఏముంది అంటే ఆ సమయంలో ఎలియా ప్రవక్త హృదయంలో ఏమనంటే, ఒక అన్యురాల దగ్గర వెళ్ళి నేను తినాలా భోజనము, అన్యురాల చేత నేను పోషింపబడాలా. చూడండి, దేవునికి అన్నీ తెలుసు. కెరెతు వాగు కొన్ని దినముల తర్వాత ఎండిపోతుంది అని ఆయనకు ఒక పర్మనెంట్ అరేంజ్మెంట్ చేయాలని దేవునికి తెలుసు. దేవుడు పర్మనెంట్ అరేంజ్మెంటు జారెఫత్ గ్రామమే కోరుకున్నాడు. ఎందుకంటే జెజబెల్ రాణి అక్కడ ఆయన సైనికులు ఎక్కువగా ఉన్నా సరే ఆమె ఈయనని పట్టుకోలేదు అని ఒకలాంటి సవాల్ అన్నమాట అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జారెఫత్ గ్రామం ఎందుకంటే సీదోను పక్కనున్నా సరే వాళ్ళ సైనికులు ఎలియా ప్రవక్తని చూడలేరు అని ఒకలాంటి ఆత్మిక సవాల్, కాస్మిక్ ఛాలెంజ్ అన్నమాట అది. సో అందుకు జారెఫత్ గ్రామంని దేవుడు ఎన్నుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఎలియా ప్రవక్త మనసులో ఉన్న ఒక అభ్యంతరము, నేను ఒక అన్యురాల ఇంట్లో ఉండాలా, ఒక అన్యురాల చేత నేను పోషింపబడాలా. అందుకు దేవుడు ఏం చేశాడంటే మొదట్లుగానే ఆయన సైకలాజికల్గా ఎలియా ప్రవక్తని సిద్ధపరిచాడు. దేంతో పోషించాడు? ఆయనకి కెరెతు వాగు పక్కన ఉన్నప్పుడు పావురాలతో కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పావురాలు పవిత్రమైన పక్షులు అని లెవికాండం 11వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. అపవిత్రమైన పక్షులు ఏంటి? కాకులని నేను మీతో పంచుకున్నాను కదా. ఆ కాకులతో ఆయనని పోషించి మానసికంగా పర్మనెంట్ సొల్యూషన్ కొరకు సిద్ధపరిచాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించండి. అక్కడ కాకుల చేత పోషింపబడాడు కాబట్టి ఇప్పుడు ఈ అభ్యంతరం కూడా త్వరలో వెళ్ళిపోతుంది ఆయన హృదయం నుంచి. నేను అన్యురాల ఇంట్లో వెళ్ళి భోజనం చేయాలా, అన్యురాల చేత నేను పోషింపబడాలా, ఆ అభ్యంతరం కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే కాకుల చేత పోషింపబడిన వ్యక్తికి ఇది పెద్ద సమస్యగా కనిపించకూడదు. అదే దేవుడు కెరెతు వాగు పక్కన కాకుల ద్వారా ఎలియా ప్రవక్తని పోషింపక స్ట్రైట్ అవే జారెఫత్ గ్రామంకే తీసుకొని వెళ్ళాడు అనుకోండి. అన్యురాల చేత నిన్ను పోషిస్తాను అని చెప్పి జారెఫత్ గ్రామంకే తీసుకొని వెళ్ళాడు అనుకోండి, ఎన్నో అభ్యంతరాలు ఉండొచ్చు ఆయన హృదయంలో. ఒక యూదుడు అన్యురాల ఇంటికి వెళ్ళి అక్కడ పోషింపబడుట ఆయన హృదయంలో ఎన్నో అభ్యంతరాలు ఉండొచ్చు. మన దేవుడు, నేను ఎన్నోసార్లు మా సంఘంలో కూడా చెప్తుంటానండి, ఈజ్ అన్ ఓమ్ని సైకాట్రిస్ట్ అనే మాట నేను వాడుతూ ఉంటాను. మానసిక విషయంలో కూడా మన దేవుడు స్పెషలిస్ట్ అనే మాట నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను. ఈజ్ అ ఓమ్ని సైకాట్రిస్ట్. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో 3 వర్డ్స్ ఉంటాయి. ఓమ్ని పొటెంట్ అంటే సర్వశక్తి దేవుడు, ఓమ్ని ప్రెజెంట్ దేవుడు అంటే అన్ని చోటల్లో ఉన్న దేవుడు, ఓమ్నిషెంట్ దేవుడు అంటే అన్ని చూచుచున్న దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. హీబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే అన్నీ ఆయనకు తేటగా కనిపిస్తుంది. అలాగే హాగార్ పెట్టిన పేరేంటంటే ఎల్ రోయి దేవుడు, అన్నీ చూచుచున్న దేవుడు. అదే ఓమ్నీతో వాడి నేను ఇంకొక టైటిల్ కూడా నేను దేవునికి ఇస్తున్నాను. అదేంటంటే ఓమ్ని సైకాట్రిస్ట్. ఓమ్ని సైకాట్రిస్ట్ అంటే మానసికంగా సిద్ధపరిచే దేవుడు ఒక వ్యక్తిని. చూడండి, కొర్నేలి ఇంటికి వెళ్ళాలి పేతురు అని వెంటనే పేతురుకు చెప్పలేదు. మనం గమనిస్తే 10వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఒక అన్యుడైన కొర్నేలి ఇంటికి నువ్వు వెళ్ళాలి పేతురు అని వెంటనే పేతురుకు చెప్పట్లేదు. ఎందుకంటే వెంటనే పేతురు హృదయంలో ఎన్నో అభ్యంతరాలు వచ్చేస్తాయి. ఏం ప్రభువా, నేను ఒక అన్యుడి ఇంటికి వెళ్ళాలా, అది ఇది అనే విషయం ఆయన మనసులో వచ్చేస్తుంది. అందుకు మొదట్లో ఆయనని మానసికంగా సిద్ధపరిచాడు. లెవికాండం 11వ అధ్యాయంలో అపవిత్రమైన జంతువులను చూపించాడు. నువ్వు ఇది తినొచ్చు అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది నువ్వు తినొచ్చు పేతురు అని అంటున్నాడు. పేతురుకి కొంచెం అభ్యంతరం కలుగుతుంది. అప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, వాట్ ఐ కన్సిడర్ టు బి కాషర్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అని అంటున్నాడు. నాకు అభ్యంతరం లేనప్పుడు పేతురు నీకెందుకు అభ్యంతరము అనే మాట అంటున్నాడు. అలాగే దేవుడికి అభ్యంతరం కాకుండా ఉంటే మనము ఏమన్నా చేయొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆజ్ఞలు ఎలాగుంటాయో దాని ప్రకారంగా మనము ముందుకు సాగాలి. అప్పుడప్పుడు మనం ఎలాగ పెరిగామో, ఏ వాతావరణంలో పెరిగామో, ఏ అలవాట్లకి మనము లోబడి ఉన్నామో దాని అన్నిటి నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు అప్పుడప్పుడు మనల్ని ప్రయత్నిస్తుంటాడు. మనల్ని ఇంకా ఎదిగింపచేయడానికి, మనల్ని ఇంకా గొప్పగా వాడుకోవడానికి. మన యూజువల్ కంఫర్ట్ జోన్స్ ఉంటాయి చూడండి, దేనికి మనం అలవాటు అయి ఉన్నామో దాని నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు అప్పుడప్పుడు కోరుకుంటారు. ఎందుకంటే అప్పుడే మనం ఆయన చేతులు ఇంకా గొప్పగా వాడబడాలి అని. అయితే మన హృదయాల్లో కొంచెము వెంటనే వచ్చే అభ్యంతరాలు ఉంటాయి. సో ఆ అభ్యంతరాలు కూడా రాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే
ముందే మానసికంగా సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మానసికంగా దేవుడు సిద్ధపరుస్తాడు. అలాగే ఎలియా ప్రవక్తని మానసికంగా ఆయన సిద్ధపరిచాడు. మరి అదే 17వ అధ్యాయంలో మనం గమనిస్తే జారెఫత్ గ్రామంలో దేవుడు ఇంకొక అద్భుతము అక్కడ చేస్తున్నాడు. జారెఫత్ గ్రామం విధవరాలు కొడుకు కొన్ని దినముల తర్వాత చనిపోయినప్పుడు 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం మరి చెప్తున్నానమ్మా. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనము అక్కడ మనం గమనిస్తే ఆ జారెఫత్ గ్రామం విధవరాలు ఆమె కొడుకు చనిపోతే దేవుడు ఎలియా ప్రవక్తని వాడి ఆ కొడుకు బతికేటట్లు చేస్తున్నాడు. 3వ అద్భుతం అన్నమాట 3rd క్వారంటైన్లో. ఫస్ట్ క్వారంటైన్లో మనం ప్రొవిషన్ ప్రొటెక్షన్ చూసాము. 2వ క్వారంటైన్లో మనం ఏం చూస్తున్నామంటే ప్రొవిషన్ మాత్రమే కాదు, ప్రొటెక్షన్ మాత్రమే కాదు, రెస్టోరేషన్ కూడా ఉంది. చనిపోయిన అబ్బాయి తిరిగి లెగుస్తున్నాడు. అప్పుడు ఆ జారెఫత్ గ్రామం విధవరాలు మనసులో కృతజ్ఞతా స్తుతులు పొర్లుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు సేవకుడిని నేను, ఎంత గొప్ప దేవుని సేవకునికి నేను ఆతిథ్యం చూపించున్నాను, ఎంత గొప్ప దేవుని సేవకునికి నేను ఉపయోగకరంగా ఉన్నాను, ఎంత గొప్ప దేవుని సేవకునికి నేను ఆహారం పెడుతూ వచ్చాను అని కృతజ్ఞతాస్తుతులు ఆమె హృదయంలో పొర్లుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇది ఫస్ట్ క్వారంటైన్, సెకండ్ క్వారంటైన్. దాని తర్వాత 3వ క్వారంటైన్కి మనం వద్దాం. ఈ 3వ క్వారంటైన్ మనం గమనిస్తే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏం జరిగిందంటే అది అందరికీ చాలా పరిచితమైన వాక్య భాగము. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఉన్న వాక్యం అంతా కూడా అందరికీ పరిచితమే. ఒక సవాల్ విసురుతున్నాడు ఎలియా ప్రవక్త. ఏమనంటే రుజువుపరుచుకుందాం, యెహోవా దేవుడు నిజమైన దేవుడా లేకపోతే బయలుదేవుడు నిజమైన దేవుడా, ఆయన ప్రవక్తలను నిలవండి, నేను ఒక్కడనే ఉంటాను, దేవుని వైపున ప్రతినిధి నేను ఒక్కడనే. అదందరికి మనకు చాలా పరిచితమైన వాక్య భాగం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక బలి తయారు చేస్తున్నారు. అక్కడ షరతులు ఎలాగున్నాయంటే ఎలియా ప్రవక్త బయలు ప్రవక్తల మధ్యన షరతులు ఏంటంటే మీరు అగ్ని రప్పించండి అని మొదట్లో ఎలియా ప్రవక్త చెప్తున్నాడు. ఏ దేవుడు అగ్ని రప్పించి ఈ బలిని కంప్లీట్గా భస్మం చేస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అని సవాల్ అన్నమాట. ఇది మనకు చాలా పరిచితమైన వాక్య భాగము, క్వారంటైన్తో కూడింది కాదు, కానీ నేను మీతో పంచుకుంటున్నాను. ఏమనంటే బయలు ప్రవక్తలు 400 మంది ఏం చేసినా సరే ఏ అగ్ని రాలేదు. అంతకీ బయలు ప్రవక్తకి ఇంకొక పేరు ఏంటంటే ఈజ్ అ గాడ్ ఆఫ్ థండర్స్. థండర్ అంటే ఎప్పుడన్నా మనం గమనిస్తే ఉరుములు వస్తుంటాయి కదా, అప్పుడప్పుడు అగ్ని కనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ అగ్ని రాలేదు. ఎలియా ప్రవక్త ప్రార్థన చేస్తేనే దేవుని సన్నిధి అగ్ని వలె దిగి వచ్చి ఆ బలిని భస్మము చేసేస్తుంది. దాని చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయంట ఆ సమయంలో. ఆ నీళ్ళను కూడా అది ఆవిరిగా మార్చేస్తుంది. అయితే ఈ అగ్ని ద్వారా దేవుని సన్నిధి అక్కడ కనిపించటం మనకి కనిపిస్తుంది. అలాగే బయలు ప్రవక్త 400 మందిని కూడా ఎలియా ప్రవక్త ఆ సమయంలో చంపివేసేస్తున్నాడు. ఇది మనకు తెలుసుంటే 3వ క్వారంటైన్ వెనకాల కారణం ఏంటో మనకి సులభంగా అర్థమవుతుంది. ఈ వివరాలు 18వ అధ్యాయంలో జరిగిన వివరాలు, బయలు ప్రవక్తలని ఎలియా ప్రవక్త ఆ సవాల్లో ఓడించి తర్వాత చంపివేయటము, ఇది మనకు తెలుసుంటే, అలాగే దేవుని సన్నిధి అగ్ని వలె కనిపించటం కార్మెల్ కొండ మీద, ఇది మనకు తెలుసుంటే మనకి 3వ క్వారంటైన్లో ఉన్న విషయాలన్నీ కూడా ఇంకా సులభంగా అర్థమవుతాయి. సో 3వ క్వారంటైన్ వెనకాల ఉన్న ముఖ్యమైన కారణం ఏమనగా, ఎప్పుడు జెజబెల్ రాణికి తెలిసిందో బయలు ప్రవక్తలని చంపివేసేసాడు ఎలియా ప్రవక్త అని ఆమె కబురు పంపిస్తుంది. ఫలానా సమయం లోపల నేను నిన్ను చంపివేసేస్తాను, ఫలానా సమయం లోపల నేను నిన్ను చంపివేసేస్తాను అనేటప్పటికి ఎలియా ప్రవక్త అప్పటి వరకు అక్కడ సమేరియాలో ఉన్న ఎలియా ప్రవక్త అక్కడి నుంచి పారిపోతున్నాడు. పారిపోయి ఆయన దాసుడు కూడా ఉన్నాడు, ఇద్దరు పారిపోతున్నారు. ఒక చోటలో ఆయన దాసుడిని ఇచ్చిపెట్టి చాలా అలసిపోయి ఒక చెట్టు కింద ఎలియా ప్రవక్త కూర్చొని చాలా నిరాశపడుట మనము గమనించవచ్చు. ఇక్కడ ఈ క్వారంటైన్ విషయం గురించి నేను చెప్తూ, విడిగా ఉన్నాడు కదా, పారిపోతున్నాడు కదా, ఈ సమయంలో ఈ 3వ క్వారంటైన్ సమయంలో ఏమేమి సబ్హెడింగ్స్ నేను వాడాలని కోరుకుంటున్నానంటే, ప్రత్యేకంగా ఈ సందర్భం ఎక్కడ అప్పుడు అలసిపోయి ఉన్నాడో, నిరాశ పడుతున్నాడు, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను ఎనివే ఒక దినం చనిపోవాలి, ఇప్పుడు చనిపోవాలని నాకుంది,
అని ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగే మోషే కూడా ఒక సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు మాటి మాటికి తిరుగుబాటు చేసినప్పుడు ఆయన కూడా విసిగిపోయి నిరాశ కలిగి ప్రార్థన చేస్తున్నాడు. మోషే కూడా ఒక సందర్భంలో, ప్రభువా నేను ఇంకా ఓచుకోలేను, ఎనివే ఒక దినం నేను చనిపోవాలి కదా, చనిపోవాలని ఉంది నాకు, నా ప్రాణం తీసి వేసుకోవాలి. ఎలియా ప్రవక్త అలాగే మోషే ప్రవక్తలో ఈ పోలిక కూడా ఉందండి. వాళ్ళు ఓన్లీ రూపాంతరం కొండ మీదే కనిపించడం కాదు, కలిసిమెలిసి ఈ పోలిక కూడా ఉంది అనే మాట మనము మర్చిపోకూడదు. రూపాంతరం కొండ మీద కనిపించిన మోషే ప్రవక్తలో ఏమి ఒక సంఘటన జరిగిందో అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అటువంటి సంఘటననే ఎలియా ప్రవక్త జీవితంలో జరిగింది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఇక్కడ గమనిస్తే ఎలియా ప్రవక్త నిరాశపడి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకు మంచి నిద్ర ఇచ్చాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను వాడే సబ్హెడింగ్ ఏంటంటే ప్రయారిటైజేషన్. ఈ 3వ క్వారంటైన్ కింద మనం చూసే ఫస్ట్ సబ్హెడింగ్ ఏంటంటే ప్రయారిటైజేషన్. మంచి నిద్ర ఇస్తున్నాడంట. కొంచెము ఆయన నిద్రపోయి లెగిసి కొంచెం రిలాక్స్గా ఉన్నప్పుడు దేవదూతల ద్వారా ఆహారము దేవుడు ఎలియా ప్రవక్తకి ఇస్తున్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లుక్ అట్ ఇట్, గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫిజికల్ నీడ్స్. ఎప్పుడన్నా శరీరం చాలా బలహీనంగా ఉంటే ఒక వ్యక్తికి వెళ్ళి మనం సువార్త చెప్పుటకు లేదండి. ఇది ఒక పాఠం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అనేక సార్లు కొంచెం మంది మనకి చాలా శారీరక అవసరతలతో ఉన్న వాళ్ళు మనకి కనిపిస్తారు. అప్పుడు వెంటనే సువార్త చెప్తే, ఆత్మిక విషయాలు వాళ్ళతో పంచుకుంటే వాళ్ళు స్పందించారు. ఎందుకంటే వాళ్ళ అవసరత వేరే రకంగా ఉంది. ఇక్కడ దేవుడు కూడా చూడండి, ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను, మా సంఘంలో ఎక్కువగా నేను పంచుకుంటుంటాను. అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య దేవుడు మనకు అప్పచెప్పింది ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆయనను ఆరాధించే పరిచర్యలో కూడా మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనని మనము ఆరాధించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మంచి దేవుడు అయి ఉన్నాడు. ఆయనంత జ్ఞాని ఎవరు లేడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు, ఆయనంత బలవంతుడు ఎవడు లేడు, ఆయనంత సాత్వికుడు కూడా ఎవడు లేడు. అయితే ఆయన జ్ఞానం గురించి చెప్తూ ఈ మాటలు నేను పంచుకుంటున్నాను. చూడండి, ఆ సమయంలో ఆత్మిక విషయాలు దేవుడు ఏం మాట్లాడట్లేదు ఎలియాతో. ఎప్పుడు ఆయన నిరాశపడి ఉన్నాడో, శారీరకంగా బలహీనంగా ఉన్నాడో, ఆయనకు మంచి నిద్ర ఇచ్చాడంట దేవుడు. మరి మంచి ఆహారం పెట్టాడంట. దాని తర్వాత చెప్పాడంట, నువ్వు హోరేబ్ కొండకి వెళ్ళు. 40 దినముల ప్రయాణము. హోరేబ్ కొండ అంటే అది సీనాయి కొండనే అండి. అక్కడే దేవుడు 10 ఆజ్ఞలు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. అదే కొండ సీనాయి కొండని హోరేబ్ కొండ అని కూడా అంటారు. సో ఆ హోరేబ్ కొండకి దేవుడు ఎలియా ప్రవక్తను తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ కూడా క్వారంటైన్లో కొన్ని పాఠములు నేర్పించుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దారిలో ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటి మనం నేర్చుకున్నామంటే ప్రయారిటైజేషన్ అంటే ఏది ముఖ్యమో దాని గురించి మనము పట్టించుకోవాలి. మొదట్లో ఎవరైనా శారీరక బలహీనతతో మనకు కనిపించారనుకోండి, ఆకలితో కనిపించారనుకోండి, దాహంతో కనిపించారనుకోండి, వెంటనే ఆయనను పట్టుకొని సువార్త ప్రకటించుట అది ఉత్తమం కాదు. మరీ చెప్తున్నాను, అది ఉత్తమము కాదు. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక వ్యక్తి శారీరక అవసరతలను పూర్తి చేయాలి, ఆయన దాహాన్ని తీర్చాలి, ఆయన ఆకలిని తీర్చాలి. దాని తర్వాత ప్రేమపూర్వకంగా మన సాక్ష్యము పంచుకోవాలి, మన సువార్త కూడా పంచుకోవాలి. అనేక క్రైస్తవులు ఎన్నో పరిచర్యలు చేస్తున్నారు ఈ లాక్డౌన్ సమయంలో. అనేక క్రైస్తవులు మైగ్రెంట్ వర్కర్స్ మధ్యన వెళ్ళి, కష్టంలో ఉన్న వాళ్ళ మధ్యన వెళ్ళి, ఆకలితో ఉన్న వాళ్ళ మధ్యన వెళ్ళి ఆహారం పంచిపెడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. సో మొదట్లో అదే చేయాలి. దాని తర్వాతనే దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ప్రేమపూర్వకంగా మన సాక్ష్యము పంచుకోవాలి, అలాగే సువార్త కూడా మనము పంచుకోవాలి. సో మనం బ్యాలెన్స్ ఉండాలనే సత్యం మనము మర్చిపోకూడదు. రెండో పాఠము దేవుడు ఏం నేర్పిస్తున్నాడు హోరేబ్ కొండ దగ్గర అంటే, నేను వాడే సబ్హెడింగ్ దానికి ఏంటంటే కాంబినేషన్. దేవుడు అన్ని పద్ధతులు వాడుతుండే దేవుడై ఉన్నాడు. ఈ కాంబినేషన్ కింద నేను ఏమని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నానంటే, ఏ కార్మేలు కొండ మీద దేవుని సన్నిధి అగ్ని వలె కనిపించిందో, ఇక్కడ దేవుడు వేరే పాఠం నేర్పిస్తున్నాడు హోరేబ్ కొండ దగ్గర. మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం. మరి చెప్తున్నాను, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం మనం చదివితే అక్కడ దేవుడు ఒక విలువైన పాఠం దేవుడు ఎలియా ప్రవక్తకి నేర్పిస్తున్నాడు. కార్మెల్ కొండ మీద అగ్ని ద్వారా
కనిపించాడు కదా, అక్కడ అగ్ని వచ్చిందంట, దేవుని సన్నిధి అగ్నిలో లేదంట. పెద్ద గాలి తుఫాను వచ్చిందంట, గాలి తుఫాన్లో దేవుడు కనిపించట్లేదంట. భూకంపం వచ్చింది అంట, భూకంపంలో దేవుని సన్నిధి కనిపించట్లేదంట. ఈ 3 సంఘటనలు మనం తీసుకుంటే అగ్ని, భూకంపము, గాలి తుఫాన్ ఇవన్నీ కూడా శక్తితో కూడిన న్యాచురల్ ఫోర్సెస్ అనే మాట మనము అర్థం చేసుకోవాలి. శక్తితో కూడిన న్యాచురల్ ఫినామినాస్ ఏమనంటే అగ్ని అన్న, భూకంపం అన్న, గాలి తుఫాన్ అన్న. దాంట్లో దేవుడు కనిపించట్లేదు ఎలియా ప్రవక్తకి. జెంటిల్ వాయిస్తో, స్మాల్ స్టిల్ వాయిస్తో, నిర్మలమైన మనస్సుతో, నిర్మలమైన స్వరముతో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంట. ఎలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ ద లెసన్ గాడ్ ఈస్ టీచింగ్ ప్రాఫెట్ ఎలీజా. అగ్నిలో కనిపించట్లేదు, భూకంపంలో కనిపించట్లేదు, అలాగే గాలి తుఫాన్లో కనిపించట్లేదు. దీస్ ఆర్ ఆల్ స్ట్రాంగ్ న్యాచురల్ ఫినామినాస్. కార్మెల్ కొండలు ఎలా కనిపించాడో అగ్నిలో, అలాగే ఇక్కడ కనిపించట్లేదు. ఏమనంటే ఒక పాఠం నేర్పిస్తున్నాడు ఎలియాకి. ఏమనంటే ఓన్లీ సూపర్ న్యాచురల్ మిరాకిల్సే దేవుడు చేయడు, సింపుల్ మిరాకిల్స్లో కూడా దేవుడు కనిపిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు మనం మెలో డ్రామాటిక్ మిరాకిల్స్ అంటే చాలా ఆకర్షించబడతాం. అప్పుడప్పుడు సైలెంట్గా కొన్ని పనులు దేవునివి నడుస్తుంటాయి, దాన్ని బట్టి మనకు అంత ఆశ్చర్యం కలగదు. జాగ్రత్తగా వినండి. మెలో డ్రామాటిక్ మిరాకిల్స్, ఆశ్చర్యం పుట్టించే మిరాకిల్స్, అద్భుతాలు ఉంటాయి చూడండి. దాన్ని బట్టే మనం దేవునికి హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అని అంటుంటాం. కానీ సైలెంట్గా కొన్ని జరుగుతాయి చూడండి, నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి మనం దేవునికి హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ మనము చెప్పాం. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎరికో గోడ కూలిపోయింది, అది మెలో డ్రామాటిక్ మిరాకిల్, అది శక్తితో కూడిన మిరాకిల్, శక్తితో కూడిన దేవుని అద్భుత శక్తితో కూడిన అది అద్భుతం. ఎరికో గోడ కూలిపోవటం, ఎంతో శబ్దం వచ్చి ఉండొచ్చు, కానీ అదే సమయంలో ఒక నిశ్శబ్దమైన ఒక అద్భుతం జరుగుతుంది. అదేమనగా, ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబు ఇల్లు ఉండిందో, మరి చెప్తున్నాను, ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబు ఇల్లు ఉండిందో ఆ భాగం మాత్రం కూలిపోలేదు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. చూడండి, సౌండ్ మిరాకిల్స్ ఆర్ టేకింగ్ ప్లేస్, silent miracles also take place, melodramatic miracles take place, silent miracles also takes place. దేవుని సన్నిధి ఎలాగా అద్భుత కార్యంలో మనకు కనిపిస్తుందో అలాగే నిశ్శబ్దమైన కొన్ని కార్యంలో కూడా దేవుని సన్నిధి కనిపిస్తుందనే సత్యం మనము మర్చిపోకూడదు. కొత్త నిబంధనలో కూడా మనం వస్తే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల మీద దిగి వస్తున్నాడు. కానీ ఆ 3000 మంది జీవితంలో నిశ్శబ్దంగా ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. మరి చెప్తున్నాడు, అపోస్తల కార్యం 2వ అధ్యాయం ప్రారంభంలో మనం గమనిస్తే అద్భుత రీతిగా 120 మంది మీద వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ 3000 మంది ఎవరు రక్షణ పొందుతున్నారో ఆ దినము వాళ్ళ జీవితంలో నిశ్శబ్దంగా ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. అలాగే మనం గమనిస్తే వేరే సంఘాలు స్థాపింపబడినప్పుడు సమరయ సంఘం సమయంలో ఒక సూచన మనకు కనిపిస్తున్నది. ఎఫీసీ పట్టణంలో ఉన్న సంఘం సూచన మనకు కనిపిస్తున్నది. కొర్నేలియు ఇల్లు సూచన మనకు కనిపిస్తున్నది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించుట. అలాగే వేరే సందర్భాలు మనం గమనిస్తే ఈ 3000 సంఖ్య 5000 అయినప్పుడు, ఇంకా 2000 ఆత్మలు రక్షించబడినప్పుడు నిశ్శబ్దంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో వచ్చుట మనం చూడవచ్చు. అలాగే పౌలు జీవితంలో నిశ్శబ్దంగా రావటం మనకి కనిపిస్తుంది. అలాగే ఇథియోపియా నపుంసకుని జీవితంలో నిశ్శబ్దంగానే వచ్చాడు అనే మాట మనం గ్రహించవచ్చు. అలాగే ఆంతియోక్ సంఘం 11వ అధ్యాయము అపోస్తల కార్యం, మరి 13, 14 అధ్యాయాలు మనం గమనిస్తే, ఎస్పెషలీ 13వ అధ్యాయము చివరి వచనం మనం గమనిస్తే గలితియా సంఘంలో ఉన్న సంఘ సభ్యులు, గలితియా సంఘములు అంటే అప్పటికి రక్షణ పొందినవి ఏంటంటే ఇకోనియము, ఆంతియోకు. అక్కడ సంఘ సభ్యులు ఆత్మతో నింపబడి ఇంకా ఎంతో ఆనందిస్తున్నారనే మాట ఉన్నది. అపోస్తల కార్యం 13వ అధ్యాయం చివరి 2 వచనాలు. అక్కడ ఏమీ మనకి శబ్దం కనిపించట్లేదు, ఏమి సూచనలు మనకు కనిపిస్తలేదు. నిశ్శబ్దంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితాల్లో వస్తున్నాడు. అందుకే పౌలు భక్తుడు మనం గమనిస్తే 3వ అధ్యాయం గలితీయులకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. ఏమనంటే, మీరు యేసు మీద ఉన్న విశ్వాసం బట్టి పరిశుద్ధాత్మను మీరు పొంది ఉన్నారు.
ఇప్పుడు మరి ఎందుకు సున్నతి అది ఇది అని అంటున్నాడు. ఎందుకంటే ఆ సందర్భంని కనెక్ట్ చేస్తూ అంటున్నాడు. అంటే నిశ్శబ్దంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితాల్లో వచ్చాడు. అలాగే మరి ఆ 4 సంఘాలే కాకుండా మరి మనము 16వ అధ్యాయానికి మనం వస్తే ఫిలిప్పీ సంఘం, లిస్ట్రా జీవితంలో, అలాగే ఫిలిప్పీ జైలర్ జీవితంలో, ఫిలిప్పీ సంఘంలో, మరి 17వ అధ్యాయానికి మనం వస్తే తెసలోనిక సంఘము, మరి బిరియా సంఘం, మరి 18వ అధ్యాయానికి మనం వస్తే కొరింథు సంఘం. సో ఇక్కడంతా కూడా మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్శబ్దంగా ఒక విశ్వాసుల జీవితంలో ప్రవేశించడం మనకి కనిపిస్తుంది. సో వీ షుడ్ హ్యావ్ దిస్ కాంబినేషన్. వీ షుడ్ రిమెంబర్ దెర్ ఇస్ బ్యాలెన్స్ ఇన్ ద వే ద లార్డ్ వర్క్స్. రిమెంబర్ దిస్. ఎప్పుడైనా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు బ్యాలెన్స్డ్ దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హీ యూజెస్ డిఫరెంట్ వేస్ యాజ్ పర్ ద సర్కమ్స్టాన్సెస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ ఆర్ టు వర్క్ సైలెంట్లీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు ఈ సూచనలు అవసరమో సూచనలు వాడతాడు దేవుడు, ఎప్పుడు సూచనలు అవసరం లేదో సూచనలు వాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ పాఠము దేవుడు ఈ సంఘటన ద్వారా మనకందరికీ నేర్పిస్తున్నాడు. ఏమనంటే కార్మెల్ కొండ మీద అగ్ని వలె దిగి వచ్చిన దేవుడు ఇక్కడ మనం చూస్తే అగ్నిలో కనిపించట్లేదు, భూకంపంలో కనిపించట్లేదు, అలాగే గాలి తుఫాన్లో కనిపించట్లేదు, నిశ్శబ్దంగా వచ్చి ఎలియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. సో దిస్ ఇస్ ఎ ఇంపార్టెంట్ లెసన్ ఫ్రమ్ దిస్ థర్డ్ క్వారంటైన్ ఆఫ్ ప్రాఫిట్ ఎలీజా. మూడో పాఠం ఏంటంటే పర్సెప్షన్. అంటే ఒక వ్యక్తి ఆలోచన. ఏమని అంటున్నాడంటే ఎలియా ప్రవక్త దేవుని సన్నిధిలో, ప్రభువా, నేను తప్పితే వేరే ఎవరు భక్తులు లేరు ఇజ్రాయెల్ దేశంలో, నేను ఒక్కడే ఉన్నాను, నన్ను కూడా చంపివేయటకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని అంటున్నాడు. ఆ సమయంలో దేవుడు ప్రేమపూర్వకంగా స్పందించి చెప్పిన జవాబు ఏమంటే 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం, 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో, ఎలియా, నువ్వు ఒక్కరివే కాదు, ఇంకా 7,000 భక్తులు ఉన్నారు నాకు అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 7,000 భక్తులు ఉన్నారు. వాళ్ళు బయలు ప్రవక్తని, బయలు దేవతని వాళ్ళు పూజించలేదు, వాళ్ళ తలని దించుకోలేదు, బయలు దేవత విగ్రహాల ముందు వాళ్ళ తలని వాళ్ళు దించుకోలేదు, బయలు దేవతని వాళ్ళు పూజించలేదు అని దేవుడు ఎంతమంది అని ఉన్నారని చెప్తున్నారండి? 7,000 మంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఎలియా ప్రవక్త చెప్పింది ఏంటంటే, ప్రభువా, నేను ఒక్కడే ఉన్నాను, నన్ను కూడా వాళ్ళు చంపివేయడానికి ప్రయత్నిస్తాను, నేను ఒక్కడే నిజమైన భక్తుడిని అని అన్నప్పుడు దేవుడు ఇంకా 7,000 మంది ఉన్నారు అని అంటున్నారు. ఇక్కడ కూడా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. అప్పుడప్పుడు మన ఆత్మీకత బట్టి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, మన ఆత్మీకత బట్టి దేవుడు మన జీవితంలో అనుమతించిన గొప్ప అనుభవాలు బట్టి మనము అప్పుడప్పుడు చిన్న చూపు పేరులను చూస్తున్నామేమో, వాళ్ళందరూ నిజమైన భక్తులు కాదని అనుకుంటున్నామేమో, అప్పుడప్పుడు మనకి వేరే భక్తులు మనకు కనిపించట్లే లేదేమో, మన దేవుడు మన జీవితంలో అనుమతించిన గొప్ప ఆత్మిక అనుభవాలు బట్టి. కానీ దేవుడు సాత్వికం నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అన్నీ చూచుచున్న దేవుడు, ఎల్రోహి దేవుడు అన్నీ చూస్తున్నాడు. వాళ్ళు బహుశా ప్రవక్తలు కాకుండా ఉండొచ్చు, వాళ్ళు బహుశా యాజకులు కాకుండా ఉండొచ్చు, ఆ 7,000 మంది బహుశా వాళ్ళు రాజులు కాకుండా ఉండొచ్చు. ఈ 3 కేటగిరీసే పాత నిబంధనలో అనాయింటెడ్ పీపుల్, అభిషక్తులు అని మనం చెప్పొచ్చు. పాత నిబంధనలు అభిషక్తులు ఎవరు? 3 గుంపులు అంటే ప్రవక్తలు, యాజకులు, రాజులు. కొత్త నిబంధనలకు మనకు వస్తే 5 అభిషక్తులు మనకు కనిపిస్తారమ్మా. మరి చెప్తున్నాను, కొత్త నిబంధనకు వస్తే 5 గుంపులు మనకు కనిపిస్తాయి, 5 అభిషక్తులు మనకు కనిపిస్తారు. కొంచెమంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం. మరి చెప్తున్నాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం మనకి అపోస్తులు కనిపిస్తారు, అలాగే ప్రవక్తలు కనిపిస్తారు, అలాగే సువార్తికులు కనిపిస్తారు, అలాగే కాపర్లు కనిపిస్తారు, అలాగే మనకి ఉపదేశకులు కనిపిస్తారు. 5 అభిషక్తులు, 5 రకాల అభిషక్తులు మనకి కనిపిస్తారు. సో అభిషక్తులు మాత్రమే కాదు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, సంఘ సభ్యులు మనం చూసినప్పుడు చిన్న చూపు చూచుటకు వీల్లేదు. ఎందుకంటే వాళ్ళలో అనేక గొప్ప భక్తులు ఉండొచ్చు. పౌలు భక్తుడికి సహాయం చేసిన వ్యక్తి పేరు ఓన్సిఫరస్. మీరు 2 తిమోతి, మరి చెప్తున్నాను, 2 తిమోతి 1వ అధ్యాయము చివరి 4 వచనాలు మీరు చదువుకోండి. మరీ చెప్తున్నాను, 2 తిమోతి 1వ అధ్యాయము చివరి 4 వచనాలు. దాంట్లో ఓనిసిఫరస్ అనే ఒక భక్తుడు కనిపిస్తున్నాడు. ఆయన అభిషక్తుడు కాదు, ఈ 5 గుంపుల్లో ఆయన లేడు. అయినా సరే గొప్ప పరిచర్య చేస్తున్నాడు. పౌలే మెచ్చుకుంటున్నాడు ఆయనని. అనేక సార్లు నేను చెరలో ఉన్నప్పుడు ఆయన నన్ను దర్శించి నన్ను ఓదార్చాడు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది.
అంతకు ఆయన అభిషక్తుడా? కాదు. అయితే ఆయనను ఎవరైనా చిన్న చూపు చూచుటకు ఉందా? లేదు. అనేక భక్తులు ఉన్నారు, అనేక విధానంగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. నాకు ఇంకా బాగా ఎన్నో సాక్ష్యాలు గుర్తొస్తున్నాయండి. ఇంట్లో పనిచేసే పని మనుషులు, క్రైస్తవ పని మనుషుల ద్వారా కొంచెంమందిని దేవుడు రక్షించిన విషయాలు నేను విన్నాను, చూశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పని మనుషులు ఎవరు, క్రైస్తవ పని మనుషులు ఎవరింట్లో పని చేస్తున్నారో వాళ్ళ సాక్ష్యం చేత, వాళ్ళ నడిపింపు చేత అక్కడ ఉన్న ధనవంతులు, ఇంటి వాళ్ళు, యజమానులు వాళ్ళు మారు మనసు పొందుట నేను విన్నాను, చూశాను కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ సాత్వికంతో కూడిన పాఠం ఒకటి ఉన్నది, పర్సెప్షన్. ఏమనంటే ఎలియా ప్రవక్త ఏమని అనుకుంటున్నాడంటే, నేనైతే గొప్ప దేవుని సేవకుడిని, గొప్పగా దేవుడు నన్ను వాడుకున్నాడు, బహుశా నేను తప్పితే వేరే ఎవరు భక్తులు లేరు అన్నప్పుడు దేవుడు ఒక చక్కని పాఠం నేర్పిస్తున్నాడు. ఏమనంటే 7,000 మంది ఉన్నారు. ఇది మూడో పాఠం అండి, మూడో క్వారంటైన్లో. చివరి పాఠం ఏంటంటే కమిషన్. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. మరి చెప్తున్నాను, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే ఎలియా ప్రవక్తకి దేవుడిచ్చిన ఒక చక్కని బాధ్యత ఏంటంటే ఎలీషా ప్రవక్తని ఆయనని ట్రైనప్ చేయాలని, ఆయనకు తరబియత్ ఇవ్వాలని. ఈయన పరిచర్య అయిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి ఉండాలి పరిచర్యని ముందుకు తీసుకొని వెళ్ళుటకు. ఎలాగా మోషే యెహోషువని సిద్ధపరిచాడో అలాగే దేవుడు అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే ఈ మూడో క్వారంటైన్ సమాప్తమయ్యే సమయంలో ఎలియా ప్రవక్తకి నువ్వు వెళ్ళి ఎలీషా ప్రవక్తని ఎన్నుకో, ఆయనని నువ్వు పిలుచుకో, ఆయనని నువ్వు తరబియతి, నెక్స్ట్ నువ్వు ఈ తర్వాత సేవని కొనసాగించే వ్యక్తి ఆయన అనేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం. ప్రతి వ్యక్తి ఎవరు పరిచర్య చేస్తున్నారో వాళ్ళకి ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే పరిచర్యలో లోపలున్న పరిచర్య అని నేను అంటానండి. మరి చెప్తున్నాను, ఇట్స్ అ మినిస్ట్రీ విత్ ఇన్ అ మినిస్ట్రీ. పరిచర్య లోపలున్న పరిచర్య ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ వ్యక్తిని సిద్ధపరచుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నెక్స్ట్ వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని వాళ్ళ పరిచర్యని చూసుకుంటుటకు సిద్ధపరచుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో రిమెంబర్ దిస్. ఆయన మూడో క్వారంటైన్లో నేర్చుకున్న 4 పాఠములు ఏంటంటే, ఫస్ట్ ఇస్ మనం నేర్చుకున్నాం, ఆయన నేర్చుకునేదాన్ని చెప్పను, మనం నేర్చుకునే 4 పాఠములు ఎలియా ప్రవక్త జీవితంలో ఉన్న మూడో క్వారంటైన్లో ఏంటంటే, ఫస్ట్ ఇస్ ప్రయారిటైజేషన్, రెండవది ఏంటంటే కాంబినేషన్, మూడవది పర్సెప్షన్, నాలుగవది కమిషన్. మరి నేను ర్యాపప్ చేస్తున్నానండి. ఈ దినం కూడా మనం చక్కని పాఠములు నేర్చుకున్నాం. ఒక విశ్వాస వీరుడు జీవితంలో ఉన్న క్వారంటైన్ అనుభవాల చేత మొదటి క్వారంటైన్ 6 నెలలు కెరీత్ వాగు దగ్గర. అక్కడ మనం నేర్చుకున్న 2 పాఠములు ప్రొటెక్షన్ అండ్ ప్రొవిషన్. మరి రెండో క్వారంటైన్ అది జారఫేత్ గ్రామంలో. అక్కడ మనం చూసిన 3 పాఠములు ఏంటంటే ప్రొవిషనే కాదు, ప్రొటెక్షనే కాదు, రెస్టోరేషన్ కూడా అక్కడ ఉన్నది. మూడో క్వారంటైన్ హోరేబ్ కొండ దగ్గర ఎలియా ప్రవక్త వెళ్ళే సమయంలో తర్వాత అక్కడ ఉండి నేర్చుకున్న పాఠంలో మనం చూస్తే ఫస్ట్ ఏముందంటే ప్రయారిటైజేషన్, రెండవది కాంబినేషన్, మూడవది పర్సెప్షన్, నాలుగవది కమిషన్. దేవుడు మనల్ని అందరినీ దీవించుగాక. మనం కూడా ఈ క్వారంటైన్ సమయంలో దిగులు పడుతున్నామేమో, లాక్డౌన్ టైంలో దిగులు పడుతున్నామేమో, ఏమైపోతుంది, రాబోయే దినంలో ఏం జరగబోతుంది, వ్యాపారాలు నడుస్తాయా, ఉద్యోగాలు ఉంటాయా, మేము ఎలాగ పోషింపబడతాము అని ఈ కంగారు మన మనసులో ఉందేమో. తీసివేసేయాలి అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే అనేక క్వారంటైన్లో మనం గమనిస్తే బైబిల్ క్వారంటైన్స్లో దేవుడు పోషించే దేవుడై ఉన్నాడు, సంరక్షించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగా దేవుడు చక్కగా మోషే అవసరతలన్నిటినీ, యోసేపు అవసరతలన్నిటినీ, అలాగే ఎలియా ప్రవక్త అవసరతలన్నిటినీ జాగ్రత్తగా పూర్తి చేశాడో మన అవసరతల్ని కూడా ఆయన పూర్తి చేస్తాడు. అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి, మన దేవుడు సింహాసనం ఆసీనుడై పరిపాలించే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మరి చెప్తున్నాను, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, మన దేవుడు సింహాసనం ఆసీనుడై అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకున్న దేవుడై ఉన్నాడు. అన్నీ ఆయన చేతిలో ఉంది.
దిగులు పడే అవసరం లేదు. మనం అందరము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. మన దేవుడు మన అవసరతల్ని పూర్తి చేసే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నాను, మన దేవుడు మన ఆశలన్నీ పూర్తి చేయడు సుమి. మరి చెప్తున్నాను, మన దేవుడు మన ఆశలన్నీ పూర్తి చేయడు, కానీ మన అవసరతల్ని పూర్తి చేసే దేవుడు అయి ఉన్నాడు. ఎలీయా ప్రవక్త పట్ల ఆయన నమ్మకం ఉన్నాడు అంటే మన దేవుడు మారే దేవుడు కాదు, మన పట్ల కూడా ఆయన అలాగే నమ్మకంగా ఉంటాడు. మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ సమయంలో తండ్రి, విశ్వాస వీరుల జీవితంలో, అలాగే భక్తుల జీవితంలో వాళ్ళు అనుభవించిన క్వారంటైన్ పీరియడ్స్ ద్వారా మీరు మాకు అనేక పాఠములు మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈ దినము మేము ఎలీయా ప్రవక్త జీవితంలో ఆయన అనుభవించిన 3 క్వారంటైన్ అనుభవాలు తండ్రి, దాని ద్వారా అనేక పాఠములు మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ సమయంలో మేము పాఠములు నేర్చుకోవటమే కాదు, మీ మీద మా చింత యావత్ అంతా కూడా వేసి, మీ మీద మా భారం అంతా కూడా వేసి, మా చింత యావత్ అంతా కూడా వేసి సమాధానంతో సమాధానంగా జీవించేటట్లు తండ్రి మీ కృప చూపించండి తండ్రి. మీరు నమ్మదగిన దేవుడై ఉన్నారు, మా అవసరతని పూర్తి చేసే దేవుడై ఉన్నారు. అలాగే తండ్రి, ఎలీయా ప్రవక్త జీవితంలో మీరు ఎలా నమ్మకంగా ఆయన అవసరతని పూర్తి చేశారో తండ్రి, మా అవసరతల్ని కూడా ఈ లాక్డౌన్ టైంలో, ఈ క్వారంటైన్ టైంలో మీరు పూర్తి చేసే దేవుడు అని విశ్వసించుటకు తండ్రి మీ కృప చూపించండి. మా దిగులు, మా చింత అంతా కూడా మీ మీద వేయుటకు మీ కృప చూపించండి తండ్రి. అలాగే మా జీవితాలు చూసి అనేకులు, ఎస్పెషలీ అన్యులు, మీరు ఎలాగ ఇంత సమాధానంగా ఉన్నారు, మీరు ఎలాగ మీ జీవితంలో ఎలాగ ఇంత శాంతిగా అనిపిస్తుంది అని అడిగేటట్లు చేయండి తండ్రి. ఎందుకంటే వేరేళ్ళు కూడా మమ్మల్ని గమనిస్తున్నారు. ఈ సమయంలో వాళ్ళు అడిగినప్పుడు మా నిరీక్షణ గురించి, మా విశ్వాసం గురించి తండ్రి, అప్పుడు ప్రేమతోనూ, సాత్వికంతోనూ, భయంతోనూ వాళ్ళతో మా సాక్ష్యం పంచుకునేటట్లు మీ కృప చూపించండి. మరి తండ్రి, ఈ సమయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు నేర్పించే పాఠములు బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము వినే వాళ్ళగానే కాకుండా తండ్రి, అన్ని పాఠములు మేము అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ దిద్ది మార్చండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. మరి సార్వత్రిక సంఘంకి మరి నేను శుభములు పలుకుతున్నాను. అయితే వచ్చే వారం మనము కలుసుకునే వరకు ఆత్మచేత నడిపింపబడండి, వాక్యం మీద ఆధారం పడండి. దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మారనాథ.